మల్లగూడ మున్సిపాలిటీ పరిధిలో మన కిస్మత్పూర్ గ్రామంలో 161 సర్వే నంబర్ గవర్నమెంట్ ల్యాండు 15 ఎకరాల చిల్లర ఏమో దాకా 16 ఎకరాలు ఉంటుంది ల్యాండు. ఆల్రెడీ మేము కలెక్టర్ కూడా ఇచ్చాము మేము కంప్లైంట్ దీని మీద. మరి ఈ ల్యాండు మరి మొత్తము 5-6 ఎకరాలు పార్కు చేశారు. మరి మిగతా ల్యాండ్ మొత్తము మరి దాన్ని అప్పట్లో 2005లో సర్వే చేసిర్రు. మరి సర్వే వసుంధర మేడం సెక్రటరీ, విలేజ్ సెక్రటరీ ఉండి అద్దులు కూడా వాతిపించింది. ఇప్పుడు అద్దులన్నీ తీడిపేసి మొత్తము ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ప్రకాష్ అన్న గారు మరి పార్క్ అని చెప్పేసి ఇది పార్కు చేపించిండు. మరి ల్యాండ్ 15 ఎకరాల చిల్లర మన ల్యాండ్ ఎక్కడ పోయింది మిగతా ల్యాండు? మరి ఆ ల్యాండ్ మిగతాది మన పేద ప్రజల కన్నా 60 గజాల స్థలాలు చేసి ఇప్పిస్తే బాగుంటుంది, ఇవ్వాలి. మరి ఇంతకుముందు 2006లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఎలా ఇచ్చారో అదే విధంగా ప్రతి గ్రామంలో 500 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో కబ్జాలు అవుతున్నాయి. ఇది ఒకటే కాదు, మా కిస్మత్పూర్లో ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇచ్చాము కంప్లైంట్. మరి ఈ కుంటకు మరి వాటరు ఇప్పుడు ఇక్కడ చుట్టుముట్టు గ్రామాలల్లో కాలనీలల్లో అబుదనగర్ కాలనీ, మన ఇందిరమ్మ కాలనీ, మన ఓంనగర్ కాలనీ, రాక్ చర్చ్, యాదాద్రి కాలనీ, సాయిబాబా కాలనీ, డిఫెన్స్ కాలనీ, వినాయకనగర్ కాలనీ, శ్రీసాయి కాలనీ, మళ్ళీ ఇవన్నీ కాలనీలకు ఈ కుంట్ల నీళ్ళు ఉంటే బోర్లకు నీళ్ళు వస్తాయి. మరి ఆ నీళ్ళు మరి కుంట్ల మొత్తం నీళ్ళు రాకుండా ఇక్కడ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ సాఫ్ చేశారు. మరి ఆ గవర్నమెంట్ ల్యాండ్లు మరి ఎంఆర్ఓ గారు మరి వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ పట్ట ల్యాండ్ కూడా ఉంది, దానికి ఆనుకొని వాళ్ళ ల్యాండ్ ఇడిసబెట్టి గవర్నమెంట్ ల్యాండ్లో బోర్డులు పెడితే కూడా మన ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, మరి మన మున్సిపాలిటీ బండ్లగూడ మున్సిపాలిటీ కమిషనర్ గారు మరి చూసి కూడా చూడనట్టు మరి వివరిస్తున్నారు. కాబట్టి మరి గవర్నమెంట్ ల్యాండ్ ఏముందో అది దాన్ని సర్వే మళ్ళీ కూడా సర్వే చేయండి. కావాలంటే ఆ సర్వే చేసే గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందో అంతా, ఎందుకంటే అప్పట్లో మేము అంగళం మేము ఏడుంది అనేది నేను చూపించగలుగుతాను. నేను వార్డు మెంబర్ అప్పట్లో. కాకపోతే ఇప్పుడు ఆ గవర్నమెంట్ ల్యాండ్లో అలా చేస్తుంటే మాకు బాధాకరంగా ఉంది. కాకపోతే ప్రైవేట్ వ్యక్తులకు ఛాన్స్ ఇవ్వకూడదు. కాకపోతే ఆ వాటరు ఇంకా 4 రోజులు అయితే వర్షాకాలం వస్తుంది. ఆ కాలువ మొత్తం కూడిపేసి మొత్తం మట్టి పోస్తున్నారు. ఆ మట్టిని తొలగించి ఆ కాలువ తీయించి ఎర్రగుంట్లకు నీళ్ళు వచ్చే ఏర్పాటు చేయాలి. మరి బోర్లకు ఇక్కడ చుట్టుముట్టు ఓంనగర్ ఇవన్నీ కాలనీలకు బోర్లలో నీళ్ళు వస్తాయి. కాబట్టి ఆ తగు చర్య తీసుకోవాలి మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు. కాబట్టి మన్యమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరియు ఈ తెల్ల రేషన్ కార్డులు మన పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి సన్నబియ్యం ఇస్తున్నారు మన కాంగ్రెస్ పార్టీ నుంచి. మళ్ళీ రేషన్ కార్డులు కూడా ఇప్పించి హెల్త్ కార్డులు కూడా వీటితో పాటు తొందరగా ఇస్తే బాగుంటుంది. మరి మనం ఈ పథకాలు కూడా అవి కూడా తొందరగా ఇస్తే బాగుంటుంది. భర్త చచ్చిపోయిన వాళ్ళకి పింఛన్లు, మళ్ళీ కొత్త పింఛన్లు అప్పట్లో రాసి కూడా ఇప్పుడు దగ్గర 3-4 నెలలు అవుతుంది. ఆ పింఛన్లు కూడా పేద ప్రజలకు తొందరగా మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇప్పించగలరని మొన్న అక్కడ మన మైలార్దేవపల్లిలో మన ప్రకాష్ అన్న గారి అక్కడ ఫంక్షన్ హాల్లో కన్వెన్షన్లో మన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టారు. మరి ఇలాంటి విషయాలు పేద ప్రజల గురించి ఒక్క పెద్ద మనిషి కూడా కాంగ్రెస్ నాయకులు ఎవరు మాట్లాడలేకపోయారు. కాకపోతే రేపు మన కాంగ్రెస్ పార్టీ ఎదగాలంటే ఇలాంటి పనులు 100% పేద ప్రజల గురించి అని వర్క్ చేస్తేనే రేపు కార్పొరేటర్ కానీ మన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ గెలిచే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ నాయకులు దాని గురించి బాగా ఆలోచించుకోవాలి. కాకపోతే ఇవన్నీ వర్క్ చేస్తే బాగుంటుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్.